వైసీపీ ఓటమితో జగన్మోహన్ రెడ్డి దిగిపోవడంతో ఈ రాష్ట్రానికి ఎన్ని ప్రయోజనాలు వచ్చినాయి అంటే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు వచ్చాయి, పోలవరం నిర్మాణానికి 12,000 కోట్లు వచ్చాయి, విశాఖ రైల్వే జోన్ పనులు మొదలయ్యాయి, అమరావతికి రైల్వే లైన్ వచ్చింది, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది, రోడ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి 6,500 కోట్లు వచ్చాయి, గతుకులున్న రోడ్లు పోతా ఉన్నాయి, గంజాయి సరఫరా ఆగింది, లూలు మాల్ మళ్ళా విశాఖపట్నానికి వస్తూ ఉంది, టాటా గ్రూప్ వచ్చింది, రిలయన్స్ 65,000 కోట్లు పెట్టుబడులకి వస్తూ ఉన్నారు, అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు, 140,000 కోట్లు పెట్టుబడులు నిపాన్ ఎస్ఎల్ఆర్ గ్రూపు వస్తూ ఉంది. మొన్ననే బాబు గారిని కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసింది. అంటే అనేది ఒక్క ఓటుతో ఈ రాష్ట్రం మారుతుంది అనడానికి, ఏదైతే ఈ అరాచకం నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉందనడానికి ఇవన్నీ నిదర్శనాలు. కేవలం 5 నెలలు ఇవన్నీ సాధించిన ఘనతలు. 5 నెలలు పట్టింది. ఈ 5 సంవత్సరాల అరాచక పరిపాలన, విధ్వంసకరమైన పరిపాలన, ఆర్థిక పరంగా వాళ్ళు చేసిన తప్పిదాలు ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి, ఈ 5 సంవత్సరాల వారు చేసిన తప్పులన్నిటిని అవగాహన చేసుకోవడానికి 5 నెలలు పట్టింది. 5 నెలలు పట్టిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టున్నాం. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఒక సాకు, మైక్ ఇవ్వలేదని మరొక సాకు, అనేకమైన సాకులు చూపించి అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన యొక్క 10 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. గత 5 సంవత్సరాలు మీరు మైక్ ఇవ్వని సందర్భాలు అనేకం ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలు మైక్ ఇవ్వని సందర్భాలు అనేకం ఉన్నాయి. అవమానాలు అనేకంగా చేస్తున్నారు. ఏ ఒక్క అంశం పైన మాట్లాడే అవకాశం కల్పించలే. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలియచేయనివ్వలేదు. మీడియా వారిని కూడా అసెంబ్లీలోకి రానివ్వలే. ఇన్ని చేసినప్పుడు మీ అసెంబ్లీకి రాకుండా ఏ రోజైనా ఉన్నామా? 5 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చే కదా పోరాడాం. మాకు మైక్ ఇవ్వకపోయినా లోపల నుంచొని మా తాలూకు నిరసన తెలియచేసాంగా. మరి మీరెందుకు రాలేకపోతా ఉన్నారు? వైసీపీ వాళ్ళు ఎందుకు రాలేకపోతా ఉన్నారంటే, ఈ 5 నెలల్లో ఈ 5 సంవత్సరాల వారి విధ్వంసం అంతా ఏ విధంగా ఉన్నదన్నది అంకెలతో సహా బడ్జెట్ రూపాన తెలియచేస్తూ ఉంటే, రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉంటే సిగ్గుతో సమాధానం చెప్పలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లా. ఇది తప్ప ఇంకే కారణం లేదు. న్యాయస్థానం కాదు నిర్ణయించాల్సింది ప్రతిపక్ష హోదా. ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాళ్ళు నిర్ణయించారు. సరే, నీకు ఆ హోదాయే కావాలి, హోదా ద్వారానే నీకు మైక్ వస్తుంది అనుకున్నప్పుడు ఏ అయ్యన్ పాత్రుడు గారిని అడగచ్చు, లేకపోతే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా రఘురామరాజు గారిని అడగచ్చు. ఆయన ఇద్దరులో ఎవరినైనా అడగచ్చు. అంటే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని పదే చెప్తా ఉన్నాం. మా స్పీకర్ గారి యొక్క చమత్కారం కూడా పెరిగిపోతూ ఉంది. 11వ నెల 11వ తారీఖు కరెక్ట్గా బడ్జెట్ పయ్యావుల కేశవ్ గారు ముగించే సమయానికి 11 గంటల 11 నిమిషాలు అందరి చమత్కారం కూడా కలిసిపోతూ ఉంది, పెరిగిపోతూ ఉంది. ఈ 11 మంది మాత్రం రాలేదు. రాష్ట్రంలోని సూపర్ 6 సంక్షేమ కార్యక్రమం ఎన్నికల ముందు ఇచ్చున్నాం. అలాగే నగరంలో కూడా మేము సూపర్ 6 అన్నది ఎన్నికల ముందు ఎన్డీఏ అభ్యర్థికి ఇచ్చున్నాం. రాష్ట్రంలో సూపర్ 6కి బడ్జెట్లో కేటాయించడంతో పాటు నగరం యొక్క అవసరాలు కూడా సరిపడే విధంగా ఈ బడ్జెట్లో కేటాయించినందుకు ముందుగా ఈ నగర శాసనసభ్యుడిగా ఎన్డీఏ కూటమిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
ఈ 5 నెలలు పట్టిన తర్వాత బడ్జెట్ డీటెయిల్డ్గా చూస్తే ఆ అంకెలన్నీ కూడా ఇప్పటికీ కూడా స్పష్టత రాని పరిస్థితి. 10 లక్షల కోట్ల అప్పు పెట్టున్నారు. 10 లక్షల కోట్ల అప్పులోని కొన్ని హెడ్స్ తెలియట్లా. అంటే కాంట్రాక్టర్కి ఇన్ని వేల కోట్లు ఇవ్వాలి, నెట్వర్క్ హాస్పిటల్స్ ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్నాయో వాటికి ఇన్ని వేల కోట్లు ఇవ్వాలి, అప్పు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి తెచ్చిన అప్పులేంటి, కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులేంటి, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చేసిన అప్పులేంటి, ఇలా కొన్ని హెడ్స్ కనబడట్లా. అన్నీ ఒక విజనరీ లీడర్గా అనేక సందర్భాల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టించిన అనుభవం కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సంక్షేమ అవసరాలు ఇచ్చిన హామీకి కట్టుబడి వాటిని జతపరుస్తూ ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, 5 సంవత్సరాలు అధ్వానమైన రోడ్లు, అన్ని గొంతలే. ఈ రోడ్ల కోసం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మనల్ని వైసీపీ యొక్క ఘనకీర్తిని దేశ విదేశాల్లో కూడా చర్చించుకునేవారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోడ్స్ ఏదైతే ఉన్నాయి గొంతులన్నీ పూడ్చే కార్యక్రమం జనవరి నెలాఖరికల్లా అవ్వడానికి ఎలా ఉందో ఎమర్జెన్సీ కబుర్లు చెప్పొద్దని చెప్పండి, ముందు రాజకీయంగా అవగాహన చేసుకోమండి. అండి ఎమర్జెన్సీ పరిపాలన అంటే ఎలా ఉందన్నది గత 5 సంవత్సరాలు చూపించారు. ఇంట్లోంచి బయటకు వస్తే ఒక కేసు, రోడ్ ఎక్కితే ఒక కేసు, నా కోసం ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే ఒక కేసు, అన్యాయం అడిగితే ఒక కేసు. అసలు ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా ఉందంటే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు మీకే తెలుసు, మీడియా వారికి ఎన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది దిష్టి బొమ్మలు కాల్చారు ఈ ప్రబుద్ధులు. మేము అధికారంలో ఉన్న ఆజాద్ చౌక్లోని జగన్ గారి దిష్టి బొమ్మ కాలుస్తూ ఉంటే మా పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఇదిగో ఈయన దగ్గరించే లాక్కొని వెళ్ళిపోయారు. అంటే ఈ ప్రభుత్వ విధానం ఎంత గొప్పగా ఉంది మేము కూడా అర్థం చేసుకున్నాం. సరే, పోలీసు వారి ఆలోచన అలా ఉంది, పైనుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి, మనం ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ప్రజలకే తెలియజేయాలి వీళ్ళు చేసిన తప్పులని మా విధానం అలా ఉంది. ఎమర్జెన్సీలు వీటి గురించి మాట్లాడే అర్హత వారికి లేదు. నువ్వు చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే తప్పుడు పనులు. మీ ఇప్పుడు ఏదైతే చర్యలు తీసుకుంటున్నామో ప్రతి ఒక్కరి యొక్క సోషల్ మీడియా ఐడీస్ చూడండి. ఐడీస్ ఒకటి వీళ్ళకి మహా దోలగా పెట్టిన పోస్టులు కొన్ని ఉన్నాయి, కొన్ని వీళ్ళ ఐడీస్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సోషల్ మీడియా వింగ్ నుంచి నడుస్తూ ఉన్నాయి. వీళ్ళ ఐడీస్ అన్నీ సునకానందం. ఎంత గొప్పగా ఈ ఐడీస్ ద్వారా పోస్ట్ చేయడం వల్ల ప్రజల్లో అయినా ఓట్లు వచ్చేస్తాయి కాదు, క్యారెక్టర్ అసాసిన్ చేయాలి, మానసికంగా శోభ అనుభవించాలి, బాధపడితే వీళ్ళు ఆనందంగా పండగ చేసుకోవాలి. ఆ మానసిక శోభ బాధ అనుభవించిన వాళ్ళు నేను ఒకడిని. అంటే అది చూసి వీళ్ళు ఆనందం పొందుతారు, ఏమంటారు, శాడిజం. ఇప్పుడు ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో ముమ్మాటికి వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ప్రేరేపించబడిన పిల్ల సైకోలు. అందరూ తప్పు చేశారు, చట్టం దగ్గర ఎవరు తప్పు చేసినా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, దానికి ఎవరు అతీతం కాదు. అండ్ చెప్తా ఉన్నాం, తప్పు చేసిన వాళ్ళు రేపు ఎన్డీఏ కూటమి మా వాళ్ళు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించబోరు. నేనైనా సరే, చౌదరి గారైనా సరే పార్టీ లైన్లో పనిచేయాల్సిందే, పని చేస్తాం. అన్నీ మాకు తెలిసి చేయాలని రూల్ లేదు. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించవచ్చు, మా దృష్టికి వచ్చింది కాబట్టి మాకు ఇంకేవి వేరే ఎజెండా లేదు. తప్పకుండా పార్టీ ఎజెండా బట్టి చెయ్యాలి. కలెక్టర్ గారికి నేను చెప్పాను, ఎందుకంటే అక్కడ దాకా వచ్చినాడు రేపు ఆ గట్టు వరకు ఉన్నాడు, రేపు ఈ గట్టుకు వస్తాడు కాబట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు చెప్పాను. బహుశా చౌదరి గారు కూడా చెప్తారని ఆశిస్తున్నాను. లేదండి, దాని టూరిజం కింద ఎవరికి వస్తున్న టూరిస్ట్ ఎవరికి ఇబ్బంది కలగకుండా సేఫ్టీ ఆస్పెక్ట్లో ఆలోచిస్తూ దాన్ని తయారు చేసే ఆలోచనలో ఉన్నాం. చిన్నది ఒక 1500 గజాల దగ్గర సమస్య ఉంది, ఆ సమస్యను కూడా కేంద్రంలో మాట్లాడుతూ ఉన్నాం. ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి సమస్యను పరిష్కరించి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధిని తెచ్చి ఫుల్ హ్యావ్లాక్ని డెవలప్ చేయక్కర్లా, ఒక ఎక్స్టెంట్ దాకా డెవలప్ చేసి సేఫ్టీ పరంగా బాగానే ఉందనుకుంటే మిగతా నెక్స్ట్ ఫుల్ ఎక్స్టెంట్ చేయడానికి ఆలోచించవచ్చు. కానీ దాన్ని మాత్రం పుష్కరాలకు రెడీ చేయాలి, చేస్తాం.
రెడ్ బుక్లో పేర్లు నేను చూడలేదన్న నిజంగా. ఒకటి ఇంకొకటి, మీరు తలిచేది నేను తలిచేది ఏది జరిగినా మీరు నేను ఒకలాగా ఆనందపడతాం. నాలాగా అనేక మంది ఆదిరెడ్డి వాసు అన్న వ్యక్తి ఎమ్మెల్యే కాకుండా మాట్లాడుతున్నాను. ఆదిరెడ్డి వాసు అన్న వ్యక్తి ఒక తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాలాగా అనేక మంది రాష్ట్రంలో ఇంకా ఎప్పుడు స్పీడ్ పెంచుతుంది రెడ్ బుక్ అని ఆలోచనలో ఉన్నాం. వెంటనే ఆదిరెడ్డి వాసు అన్నోడు ఎమ్మెల్యే వచ్చిన వెంటనే శాంతిమూర్తిని అవుతా ఉన్నాను. నాకు నా ప్రజల సంక్షేమం అభివృద్ధి ముఖ్యం, నా నగరంలో లా అండ్ ఆర్డర్ ముఖ్యం, అల్లరిమూకలు ఉంటే ఏ పార్టీ వాళ్ళైనా బెండ తీయడం నాకు ముఖ్యం, అంతే. సో 2 యాంగిల్లోనే రావాల్సి వస్తుంది.